కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా క్వాంటమ్ వ్యాలీని నిర్మించబోతోంది. కేంద్ర బడ్జెట్లో క్వాంటమ్ వ్యాలీకి పెద్దపీట వేశారు. రేపు సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదే అంశంపై ఉద్దండరాయపాలెం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుమా అందిస్తారు. రాజధాని అభివృద్ధి శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో క్వాంటమ్ వాల్యూ అంటూ కూడా రేపు చంద్రబాబు నాయుడు అయితే శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక్కడికి సంబంధించిన దాంట్లో మన స్ట్రక్చర్ చూడవచ్చు. ఈ క్వాంటమ్ వాల్యూకు సంబంధించి ఏదైతే ఉందో 2 ఎకరాలకు సంబంధించి మొట్టమొదటిదైతే అది ఏదైతే ఉందో ఆ టవర్ని అయితే నిర్మించబోతున్నారు. రిమైనింగ్ ఉన్న దాంట్లో అయితే అటువైపు 4 ఇటువైపు 4 అయితే ఇదైతే క్వాంటమ్ వాల్యూ నిర్మించబోతున్నారు. ఒక్కొక్కటి వస్తే 2 ఎకరాలు నిర్మించబోతున్నారు. ఒక్కొక్క ఫ్లోర్ కి సంబంధించి ఏదైతే ఉందో ఆ స్ట్రక్చర్ టవర్ ఏదైతే ఉంది 48 ఫ్లోర్లుగా అయితే విభజించారు. ఇంకోటి వచ్చేసి 29 ఫ్లోర్లుగా అయితే విభజించడం జరిగింది. ఇది మొత్తము 50 ఎకరాల్లో అయితే ఇదైతే నిర్మించబోతున్నారు. 50 ఎకరాల్లో ఉన్న నేపథ్యంలో ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏదైతే ఉందో వాటికి సంబంధించింది అంతా కూడా ప్రణాళికలతో అయితే రూపొందించబోతున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానంతో అయితే ఇది ముందుకు తీసుకెళ్లబోతున్నారని అంటున్నారు. ఇదైతే క్వాంటమ్ వాల్యూ అందుబాటులో వస్తే ఉద్యోగ అవకాశాలు అయితే కానీ అలాగే అందిపుచ్చుకునే విధంగా కూడా ఉండబోతున్నాయి అంటున్నారు. సుమారు 10 లక్షల వరకు అయితే ఉద్యోగ అవకాశాలు ఉంటాయంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఇది రేపు జరగబోతున్న శంకుస్థాపన చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. దానికి సంబంధించినదైతే సభా ప్రాంగణం కూడా రెడీ అయితే చేయబోతున్నారు. ఆ ప్రాంగణంలో కూడా మొట్టమొదటిసారిగా అమరావతి రాజధాని ఏదైతే ఉందో నీరు మట్టి మన ప్రధానమంత్రి అయిన మోడీ అయితే దీన్నైతే శంకుస్థాపన అప్పుడైతే చేశారో అదే ఉన్న ప్లేస్లో అయితే ఇదైతే క్వాంటమ్ వాల్యూని అయితే శంకుస్థాపన చేయబోతున్నారు. ఇక్కడ ఈ క్వాంటమ్ వాల్యూకి సంబంధించి 2 ఎకరాల్లో కూడా మొట్టమొదటిసారిగా అయితే టవర్ని అయితే నిర్మించబోతున్నారు. ఈ టవర్ కూడా G+1 మొదటి ఫ్లోర్ 2వ ఫ్లోర్ వరకు అయితే ఈ G+ ఉండబోతుంది. ఇది కూడా కంప్యూటర్కి సంబంధించిన ఇదైతే ఆఫీస్కి అయితే నిర్ధారించబోయారు. ఇది మొత్తం 50 ఎకరాలు అయితే నిర్మించబోతున్నారు. ఇదైతే క్వాంటమ్ వాల్యూ ప్రజల ముందుకు ఒకవేళ వస్తే యువతకు కూడా ఎంతో ఉద్యోగ అవకాశాలు వచ్చే దిశగా ఉంటుంది. దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోయే క్వాంటమ్ వాల్యూ కూడా ఎంతమందికి ఉపయోగపడిపోతుందని కూడా అంటున్నారు. వీటికి సంబంధించిన కంప్యూటర్ పరిజ్ఞానంతో ముందుకు వెళ్లే విధంగా కంప్యూటర్ కూడా చేయలేనివి కూడా ఎంతో త్వరితగతిన కూడా పూర్తి చేసే విధంగానే ఉంటున్నారు. ఇది 50 ఎకరాల్లో నిర్మించబోతున్న ఈ క్వాంటమ్ వాల్యూకి సంబంధించింది ఏదైతే ఉందో వీటికి సంబంధించిన నైపుణ్యత కానీ ఏదైనా కానీ ఏపీసీఆర్డీ అనుబంధంతో దీన్ని అయితే నిర్మించబోతున్నారు. వీటికి సంబంధించినది మొత్తం అయితే సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారాయణ ఇదైతే ఉందో దిశానిర్దేశాలతో దీన్ని అయితే నిర్మించబోతున్నారు. ఇది అందుబాటులో వస్తే ఉద్యోగ అవకాశాలు కూడా మొత్తానికైతే ఉండబోతున్నాయి అంటున్నారు. వీటికి ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి కంప్యూటర్ పరిజ్ఞానంతో వ్యవసాయం అలాగే సంబంధించిన పరికరాలకు సంబంధించిన కంప్యూటర్ పరికరాలైన వైద్య విధానం కూడా మార్పులు అయితే తీసుకురావచ్చుకుని అంటున్నారు. ఇది సుమారు 2000కి సంబంధించిన సుమారు 47 లోపలైతే దీన్ని పూర్తి చేసే అవకాశాలు అయితే ఉంటాయని అంటున్నారు. ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన వెనువెంటనే విద్యా విధానానికి కానీ అలాగే పరిశ్రమలు పెట్టుబడులకు కానీ ఎంతో పెద్దపీట వేస్తూనే ఉంటారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతుంది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ క్వాంటమ్ వాల్యూ ప్రపంచవ్యాప్తంగా మారుమూరుగే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే దీన్ని అయితే ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారనే చెప్పొచ్చు. ఇదైతే క్వాంటమ్ వాల్యూ అందుబాటులో వస్తే ఒక పక్కన ఉద్యోగ అవకాశాలు మరొక ప్రక్కన కొని ఎవరైతే ఉన్నారో ప్రపంచం వైపు కూడా మన ఏపీ వైపు చూసే విధంగా అయితే ఏర్పాట్లు అయితే చేయబోతున్నారు. రేపు దీన్ని శంకుస్థాపన పనులైతే కానీ పూర్తిగా అయితే పనులన్నీ కూడా చాకచక్యంగా అయితే ముందుకు సాగుతున్నాయి. ఏదైతే ఉందో ఈ రాజధానికి సంబంధించిన పనులన్నీ కూడా చాకచక్యంగా చేస్తున్నారు. అలాగే ఈ క్వాంటమ్ వ్యాలీకి సంబంధించింది కూడా అందుబాటులో తీసుకొచ్చే విధంగా దిశగా అయితే కుటుంబ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. కెమెరామెన్ వెంకట్తో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.